శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు నుంచి అంటే 19వ తారీఖు జనవరి 2026 మాఘమాసం ప్రారంభమవుతోంది. ఈ మాఘమాసం అనేది మన తెలుగు మాసాలలో 11వ నెల. ఉత్తరాయణంలో వచ్చేటటువంటి మొదటి మాసం, ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే మొదటి మాసం. ఈ మాఘమాసంలో మనం చేసేటటువంటి నదీ స్నానాలు కానీ, జపం కానీ, దాన ధర్మాలు కానీ, పురాణ పఠనము, పురాణ శ్రవణము ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు మన పెద్దలు. ఈ నేపథ్యంలో మాఘమాసం 19వ తారీఖు ప్రారంభమై ఫిబ్రవరి నెల 17 వరకు ఉంటుంది. వాస్తవానికి మాఘమాసం మంచి ముహూర్తాలు ఉండేటటువంటి మాసం. పుష్యమాసం శూన్యమాసం, పెళ్ళిళ్ళు పేరంటాలు ఉండవు. అయితే మాఘమాసం పెళ్ళిళ్ళకి పెట్టింది పేరైనా ఈ సంవత్సరం శుక్రమౌఢ్యమి 17 అమావాస్య దాకా ఉంది. అంటే ఈ నెలంతా మౌఢ్యంతోనే గడిచిపోతుంది, శుభకార్యాలు లేవు. అందుకని ఏం చేయాలి? పురాణాలకు సంబంధించినటువంటి ప్రవచనాలు చేయించటం, వినడం, భాగవత సప్తాహం ఇటువంటివన్నీ చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది. అఘము అంటే పాపము అని అర్థం. మా అఘము అంటే పాపాలని నశింపజేసేది అని. దక్షిణాయనంలో కార్తీక మాసం ఎంత పవిత్రమైందో, మార్గశీర్షం ఎంత మహిమ కలిగిందో, ఉత్తరాయణంలో మాఘమాసానికి అంతే విశిష్టత ఉంది. ఈ మాఘమాసంలో మరొక ప్రత్యేకత ఏంటంటే, సూర్య భగవానుడు మకర రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఇదొకటి. అందువల్ల ఈ మాసంలో, కార్తీక మాసంలో ఏ విధంగా అయితే స్నానాలు చేస్తామో ఈ నెలలో కూడా నదీ స్నానం శ్రేష్టమైంది. అంటే ఈ నదీ స్నానం వల్ల మనం ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ చేసిన పాపాలు నశించిపోతాయి అని పురాణం చెబుతోంది. అంతేకాకుండా భాగవతం చదవడం, అధ్యయనం చేయటం, శ్రీమద్ రామాయణాన్ని చదవడం, అలాగే గురుముఖంగా మనం పొంది ఉంటే ఆ మంత్రాన్ని జపం చేయడం. గురుముఖంగా మంత్రం పొందనప్పుడు భగవన్నామాన్ని జపం చేసుకోవచ్చు. నీ ఇష్టదైవ నామాన్ని జపం చేసుకో. రాముడి ఇష్టం అనుకోండి, శ్రీరామ జయ రామ జయ జయ రామాను. కృష్ణనామం ఇష్టం అనుకోండి, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనుకో, చాలు. అలాగే పితృతర్పణాలు, దాన ధర్మాలు, హోమం, చండీ హోమం చేస్తే మరీ మంచిది. ఇవన్నీ పుణ్యప్రదమని పద్మపురాణం చెబుతోంది మనకి. చలికాలం వెళ్ళిపోయింది. ఈ మాఘమాసంలో వచ్చే సప్తమి తిథి రథసప్తమి. సూర్యుడు దిశ మార్చుకుంటాడు, ఉత్తర దిక్కుగా చరించటం మొదలు పెడతాడు. చలి కూడా తగ్గిపోతుంది,
ఎండ కూడా పగలపూట చుర్రుమనిపిస్తూ ఉంటుంది. అంటే వసంతకాలానికి ప్రారంభానికి వచ్చే మాసం ఇది మాఘమాసం. అలాగే శిశిర ఋతువు కూడా ప్రారంభమవుతుంది. అంటే చెట్లకు ఉండేటటువంటి ఆకులన్నీ రాలిపోయి వసంత ఋతువు వచ్చేసరికి చక్కగా ఆకులన్నీ మళ్ళీ కొత్త వస్తాయి. మనస్సుకి కొత్త ఉత్తేజం ఇస్తుంది ఈ మాఘమాసం. ఎందుకని? చలిపోయింది కదా, ఎండ ఎక్కువ ఉండదు, చలి ఎక్కువ ఉండదు, చలి తగ్గిపోతుంది. అందువల్ల శరీరానికి ఉత్తేజం కలుగుతుంది. ముఖ్యంగా ఈ మాసంలో నువ్వులు, వస్త్రాలు, అన్నం దానం చేయడం ఎంతో శ్రేష్టమని పురాణం చెప్తోంది. ముఖ్యంగా మాఘమాసంలో మాఘ పురాణాన్ని చదవాలి. దానివల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెప్పింది. అట్లాగే ఆధ్యాత్మిక చింతనకి ఈ మాసం ఎంతో విశిష్టమైంది. దానికి అవకాశమా అన్నట్లుగా మౌఢ్యం కూడా కంటిన్యూ అవుతోంది. కాబట్టి శుభకార్యాలు ఎప్పుడైతే ఉండవో మనం భగవత్ కార్యాల మీద మనస్సు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్తరాయణంలో ముఖ్యమైన పండుగలన్నీ ఈ మాసంలోనే వస్తాయండి. శివరాత్రి ఈ మాసంలోనే, మాఘమాసంలో వచ్చే బహుళపక్ష చతుర్దశి మహాశివరాత్రి, అలాగే సరస్వతీదేవి పుట్టినరోజు వసంత పంచమి. ఆ రోజున అక్షరాభ్యాస కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు రథసప్తమి. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు సూర్యభగవానుడితో పాటుగా లింగోద్భవం కూడా ఏర్పడింది. చూడండి, మహాశివరాత్రి రోజు లింగోద్భవం. అందుకని శివుడికి కూడా ఇష్టమైనటువంటి మాసమే ఇది. శివకేశవులు ఇద్దరికీ కార్తీక మాసం ఎట్లా ఇష్టమైందో ఈ మాఘమాసం కూడా శివకేశవులు ఇద్దరికీ ఇష్టమైంది. ఈ మాసంలో వచ్చే ఆదివారాలు మాఘపు ఆదివారాలు అంటారు. చాలా విశిష్టమైనవి. ఈ రోజున వ్రతంలో ఉండేటటువంటి మహిళలు తరిగినటువంటి కూరగాయలు తినరు. అట్లాగే ఈ నెలలో మాఘ గౌరీ నోము, మాఘ ఆదివారం నోము విశేషంగా ఆచరిస్తారు. మరికొన్ని విశేషాలు ఏమిటి అంటే, ఈ మాఘమాసానికి సంబంధించి మఘము అంటే యజ్ఞము అని కూడా ఒక అర్థం ఉంటుంది. అందుకనే ఇంద్రుడికి మఘవుడు అని పేరుంది. 100 అశ్వమేధాలు యాగం చేస్తే, అశ్వమేధ యజ్ఞాలు చేసినవాడు ఇంద్ర పదవికి అర్హుడు అని ఉంది కదా. అంటే యజ్ఞయాగాది క్రతువులకి ఈ మాఘమాసం శ్రేష్టమైనదిగా భావిస్తారు. అంటే ఈ నెలలో క్రతువులు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి దీనికి మాఘమాసం అనే పేరు కూడా వచ్చింది. అలాగే పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు, సముద్ర స్నానాలు చేయడం కూడా ఒక సంప్రదాయం. ఈ మాహాత్యాన్ని బ్రహ్మాండ పురాణం చెప్పింది. మృకండ మహాముని మనస్విని ఆయన భార్య, వాళ్ళిద్దరూ మాఘ స్నాన చేయటం వల్ల ఆ పుణ్యఫలంగా వాళ్ళకి మార్కండేయుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. అంతేకాదు, పుట్టినప్పుడు అల్పాయుష్కుడని చెప్పినా ఆ తర్వాత వాళ్ళు ప్రతి సంవత్సరం మాఘమాసంలో మాఘ స్నానాలు చేశారు. మొగుడు పెళ్ళాం ఇద్దరు, మృకండు మహర్షి, మనస్విని. ఆ ఫలితం వల్ల ఆ పిల్లవాడికి అపమృత్యు దోషం తొలగిపోయి కొన్ని కల్పాల వరకు ఆయుర్దాయాన్ని
అనుగ్రహించింది. అలాగే మాఘమాసంలో సూర్యభగవానుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేకమైన కోణంలో భూమిని చేరుతూ ఉంటాయండి. ఆ సమయంలో సూర్యకిరణాలలో ఉండే అతినీలలోహిత పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు సంభవిస్తాయి. అతినీలలోహితం అంటే అల్ట్రావైలెట్ రేస్. ఆధునిక శాస్త్రవేత్తలు కూడా జనవరి మాసం 20వ తేదీ నుంచి మార్చి నెల 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవి తేల్చారు. అంతేకాదు వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానం మరింత శ్రేష్టమని చెప్పారు. ఈ స్నానాలకి అధిష్టాన దైవం ఎవరంటే సూర్యనారాయణమూర్తి. అందుకని సూర్యుడు అధిష్టాన దైవం అయినందువల్ల మనం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించటం అనేది ఒక ఆచారం. కాకపోయినా ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి గాయత్రీ మంత్ర పురస్సరంగా చక్కగా అర్ఘ్య ప్రదానం చేయాలి. ఉపనయనం సంస్కారం పొందిన వాడు ఎవడైనా సరే తప్పకుండా మందేహులు అనే రాక్షసుల నుంచి సూర్యభగవాను యొక్క రథ గమనాన్ని మనం సాఫీగా కొనసాగించాలి అంటే తప్పకుండా అర్ఘ్య ప్రదానం చేయాల్సిందే. కాబట్టి మరి నదులు దగ్గర లేవండి ఎట్లా అన్నప్పుడు గంగాది పుణ్య నదులని మనము స్నానం చేయబోయే బకెట్ నీళ్ళల్లోకి ఆవాహనం చేసుకొని గంగే చైమునే చైవ గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని మనం మంత్రం ద్వారా ఆవాహనం చేసి ఇంట్లో స్నానం చేసినా కూడా 6 సంవత్సరాల పాటు అఘమర్షణ స్నానం చేసిన ఫలితం వస్తుంది అని. అఘమర్షణము అంటే పాపాలను పోగొట్టేది అని. మన ఇంట్లో ఉండే బావి నీళ్లలో ఇవాళ బావులు లేవు, బోరింగ్ పంపులు వచ్చినాయి. అవి పోయి మోటార్స్ పెట్టుకుంటున్నాం ఫిల్టర్ పాయింట్కి. అందులో మోటార్ వేస్తే లూజ్ వాటర్ వస్తుంది. ఆ నీళ్లలో స్నానం చేసిన 12 ఏళ్ల పుణ్యఫలం ఇస్తాడు భగవంతుడు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ చెరువులు ఉన్నాయి. చెరువుల్లో స్నానం చేస్తే 2 రెట్లు, నదిలో వెళ్ళి స్నానం చేయగలిగితే 4 రెట్లు పుణ్యం. అలాగే గంగా, నర్మదా, గోదావరి, కృష్ణ ఇటువంటి మహానదుల్లో గనక స్నానం చేస్తే 100 రెట్లు అన్నారు. త్రివేణి సంగమం గనక వెళ్ళి అక్కడ స్నానం చేస్తే ప్రయాగరాజులో 1000 రెట్లు ఫలితం ఇస్తుంది. కాబట్టి మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించుకొని పాప వినాశనం కోరుకుంటూ స్నానం చేయాలి సంకల్ప సహితంగా. స్నాన సమయంలో గనక త్రివేణి సంగమం అయినటువంటి ప్రయాగ క్షేత్రాన్ని స్మరిస్తే ఉత్తమమైన ఫలితం లభిస్తుందని కూడా చెప్పారు. మాఘ పూర్ణిమని మహామాఘి అని పిలుస్తారు. ఉత్తరాదిలో ఇది ఉత్కృష్టమైనటువంటి పండగ. ఈ పౌర్ణమి స్నానానికి, దానానికి, జపాలకి అద్భుతమైనటువంటి రోజు. అందువల్ల ఈ రోజున సముద్ర స్నానం గనక చేస్తే మహామహిమాన్విత ఫలదాయకం అంటారు. అందుకనే శాస్త్రం ఆకా మావై అని చెప్పింది. తేలిగ్గా గుర్తుపెట్టుకోవడానికండి. ఆకా మావై. ఆ అంటే ఆషాఢం, కా అంటే కార్తీకం, మా అంటే మాఘం, వై అంటే వైశాఖం. ఈ 4 మాసాలు పౌర్ణమి రోజులు తప్పకుండా సముద్ర స్నానం చేయాలి అని శాస్త్రం. అంటే సమస్త నదులు సముద్రంలో కలుస్తాయి కదా. అందువల్ల సముద్రం జలం అత్యంత పవిత్రమైంది. అది ఉప్పుగా ఉన్నా సరే. అందువల్ల మాకు సమీపంలోనే ఉంది, ఒక 6 కిలోమీటర్ల దూరం.
సముద్రానికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటాం మేము. అంటే ఈ 4 కనీసం 2 అయినా సరే పాటిస్తాం. ఎందుకంటే ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాను నేను, కాబట్టి ఈ బెంగళూరులో దగ్గరలో ఎక్కడ సముద్రం లేదు. కాబట్టి మరొక అర్థం ఏంటంటే, మాఘమాసం మాధవ ప్రీతికర మాసం అని కూడా చెప్పారు. మాధవుడు అంటే లక్ష్మీదేవి యొక్క నాథుడు విష్ణువు, భగవంతుడు. శివుడైనా విష్ణువైనా ఎవరైనా కావచ్చండి. ఈ మాసంలో శివకేశవ భేదం పాటించకుండా ఇద్దరిని మనం పూజించుకోవచ్చు. అంతేకాకుండా క్షిప్రప్రసాది అయినటువంటి గణపతి, క్షిప్ర అంటే వేగంగా అనుగ్రహించేవాడు కలియుగంలో, ఆ గణపతి, సూర్యభగవానుడు, ఇతర దేవతల పూజలు వ్రతాలు కూడా మనం చేసుకోవాలి. ఈ మాఘమాస విశిష్టతను గురించి ఈ మాసంలో ఆలోచిస్తే, ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలో సంచరిస్తాడని మనం ఇందాక చెప్పుకున్నాం. అందుకని ఉదయకాలపు స్నానాలు ఒక వ్రతంగా పెట్టుకొని చేయాలి. అలాగే చలికి భయపడకూడదు. ఎందుకని చలి కొంచెం తగ్గుతుంటుంది. చలికి భయపడకుండా ఉదయాన్నే నదీ స్నానం చేయడం అనేది సర్వోత్తమం. ఇక ముఖ్యమైన తిథులు అంటే ఏం చేయాలి అంటే, ఈ మాసంలో మొట్టమొదటి ఉదయాన్నే దీపారాధన, స్నానం అయిన తర్వాత. అలాగే నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వులు తినడం, ఉత్త నువ్వులు కాకపోయినా నువ్వులు బెల్లం కలిపిన ముద్దలు తినడం. మాఘమాసంలో శుద్ధ విధియ రోజు బెల్లము, ఉప్పు దానం చేయడం చాలా మంచిది. అచ్చంగా ఉప్పు వేస్తే ఎవడు తీసుకోడు, వాటితో పాటు ద్రవ్యం కూడా ఇవ్వాలండి. అలాగే అమావాస్య కూడా చాలా గొప్పది. అమావాస్యకు ముందు వచ్చేటటువంటి చతుర్దశి మామూలుగా ప్రతి మాసంలో బహుళపక్ష చతుర్దశిని మాస శివరాత్రి అని పిలుస్తాం. ఈ మాఘమాసంలో వచ్చేది మాత్రం మహాశివరాత్రి, జన్మకో శివరాత్రి అంటుంటాం కదా మనం. అద్భుతమైనటువంటి పండగ. అలాగే శుక్లపక్ష చవితిని తిల చతుర్థి అని పిలుస్తారు. దీన్నే కుంద చతుర్థి అని కూడా ఉందండి పేరు. ఆ రోజున తప్పకుండా నువ్వులు తినాలి. అంటే అచ్చంగా నువ్వులు తినలేం కదా, అందుకని నువ్వులు బెల్లంతో కలిపి లడ్లుగా చేసి పంచిపెట్టాలి. అదే చిమ్మిరి అని కూడా అంటారు. ఈ రోజున డుండిరాజు కాశీలో ఉంటాడు, డుండి గణపతి. ఆ గణపతిని ఉద్దేశించి నక్తవ్రతం ఆచరించి పూజ చేస్తారు. నక్తము అంటే పగలల్లా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయటం. డుండి గణపతిని ఈ విధంగా పూజించటం వల్ల దేవతల చేత సైతం పూజలు అందుకుంటారు అని కాశీఖండంలో చెప్పారు. అటువంటి వాడు దేవతల చేత పూజింపబడతాడు, గౌరవింపబడతాడు. అట్లాగే ఈ రోజున కుంద పుష్పాలతోటి గనక పరమేశ్వరుణ్ణి అర్చన చేసి రాత్రిపూట ఎవరైతే జాగరణ చేస్తారో అటువంటి వాళ్ళు సకల ఐశ్వర్యాలు పొందుతారని చెప్పారు. అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో మనం తెలుసుకోవాలి. సాయంకాలం పూట చతుర్థి ఉండాలి. మాఘమాసంలో స్నానం చేసేటప్పుడు దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు తోషణాయ చ ప్రాతస్నానం కరోమ్యః మాఘ పాప వినాశనం అని చెప్పుకోవాలి. ఈ శ్లోకం చెప్పుకొని ఆ తర్వాత సవిత్రే ప్రసవిత్రే చ పరంధామజలే మమ త్వత్తేజసా పరిభ్రష్టం పాపం యాతు సశ్రద అని శ్లోకం చదువుకోవాలి. అంటే
ఇది సూర్యుడికి సంబంధించింది ఈ 2వ శ్లోకం. ఆ మంత్రాన్ని చదువుకొని శ్లోకాన్ని సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. అలాగే కొంతమంది ఈ నెల రోజులు ముల్లంగి దుంప తినరు. ముల్లంగి తెల్లగా ఉంటుంది, భూమిలో నుంచి వచ్చేది. ఈ మాసంలో నువ్వులని పంచదారతో కలిపి లేదా బెల్లంతో కలిపి తినచ్చు. ఈ నెలలో ఎవరైనా మరణిస్తే వాళ్ళకి అమృతత్వం సిద్ధిస్తుంది అని. అందుకనే మాఘ శుద్ధ అష్టమి రోజున భీష్ముడు తన యొక్క ప్రాణాలు విడిచిపెట్టాడు. మాఘ శుద్ధ అష్టమి, భీష్మాష్టమి అని పేరు దానికి. కానీ కృష్ణ భగవానుడు ఆ తర్వాత వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశిగా నిర్ణయం చేశాడు. ఆ రోజున ఎవరైనా భీష్ముడికి అర్ఘ్యం వదలాలి, తిలతర్పణం కూడా చేయాలి. కాబట్టి మాఘమాసంలో మరణించిన వాళ్ళకి అమృతత్వం అనేది కూడా చెప్పింది పురాణం. మాఘశుద్ధ పంచమి ఇందాక చెప్పుకున్నాం, శ్రీ పంచమి, సరస్వతీదేవి పుట్టిందని. అందుకని అక్షరాభ్యాస కార్యక్రమాలు చేస్తారు. ఉత్తర భారతదేశంలో అయితే విష్ణుమూర్తిని సరస్వతీదేవిని కూడా పూజించే సంప్రదాయం ఉన్నది. బ్రహ్మదేవుడు సృష్టి చేస్తే ఈ చరాచర ప్రపంచం నిశ్శబ్దంతో ఉందిట మొట్టమొదట. అంత సృష్టి చేసినా నిశ్శబ్దంగా ఉండేసరికి బ్రహ్మకు ఆవేదన కలిగింది. వెంటనే తన కమండలంలో ఉన్న నీటిని ప్రపంచం మీద చిలకరించాడు. చెట్ల మీద ఆ నీటి బిందువులు పడ్డాయి. ఆ నీటి బిందువుల్లో నుంచి ఒకానొక శక్తి ఉద్భవించింది. 2 చేతులతో వీణను వాయిస్తూ మరో 2 చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందిట సరస్వతీదేవి, చతుర్భుజగా. ఆ వాగీశ్వరి చేసినటువంటి వీణావాదనం ద్వారా ప్రపంచంలో ఉండే స్తబ్దతని, ఉదాసీనతని తొలగించింది. అప్పటి నుంచి విద్యాబుద్ధులకి సరస్వతీమాత అధిష్టాన దైవం అయి కూర్చుంది మనకి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ మాఘమాసాన్ని చక్కగా అందరం కూడా గడుపుదాం. ఆనందంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి మౌఢ్యం కూడా మనకు ఒక అనుకూలంగా వచ్చింది అని మీతో మనవి చేసుకుంటూ, ఈ వీడియోని మరింత మందికి పంపండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పెట్టండి అని మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.